కర్ణాటక నుంచి కేరళకి వెళ్ళిపోతున్నాం. గైస్, వెల్కమ్ టు కేరళ. మన డ్రోన్కి ఇప్పుడే పెద్ద ఆటంకం తప్పింది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది సుచిపుర వాటర్ ఫాల్. 1 కిలోమీటర్ వాక్ చేయాలి. నేచురల్ పూల్ లా ఫామ్ అయింది ఇటు పక్క. చెట్స్ స్టార్ట్ అయ్యాయి చిన్నగా. చల్లగా ఉన్నాయి నీళ్ళు. మట్టికి దారి వెళ్ళడానికి నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టారు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఈరోజు మనం స్టేట్ బారబోతున్నాం. కర్ణాటక నుంచి కేరళకి వెళ్ళిపోతున్నాం. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టు మనం చిక్మంగళూరు అండ్ కూర్గ్ లో ఉన్న అబ్బే ఫాల్స్ అండ్ జరీ ఫాల్స్ కి వెళ్ళాం. నెక్స్ట్ నేను వెళ్దాం అనుకున్నది ఇనిషియల్ గా అయితే హోగ్నెక్కల్ వాటర్ ఫాల్, కానీ మళ్ళీ రివర్స్ ఇటు కేరళ సైడ్ రావాల్సి వస్తుంది. ప్లస్ అది కాక మనం రిటర్న్ ఏపీకి వెళ్ళేటప్పుడు టచ్ చేయడానికి అవకాశం ఉంది. తమిళనాడులో వాటర్ ఫాల్స్ కి దగ్గరలోనే ఉంది అది, కొల్లే హిల్స్ అటు వెళ్ళినప్పుడు. సో నేనేం డిసైడ్ అయ్యానంటే హోగ్నెక్కల్ రిటర్న్ లో వెళ్ళేప్పుడు చూసుకుందాం అని చెప్పి కేరళకి స్టార్ట్ అయిపోయాను నేను నైటే. కర్ణాటక కేరళకి బోర్డర్ లో బందిపూర్ నేషనల్ పార్క్ అని ఒకటి ఉంటుంది. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్ లో ఉంది. సో కర్ణాటక గవర్నమెంట్ దాంట్లో నైట్ 9 PM తర్వాత ఎంట్రీ బ్యాన్ చేసింది. సో ఏం చేశానంటే, నేను దీని దగ్గరలో గుండ్లపేట అని ఒక పెద్ద ఊరే ఉంది. సో అక్కడే స్టే చేశాను నిన్న. సో ప్రజెంట్ ఇప్పుడు గుండ్లపేట నుంచి స్టార్ట్ అవుతున్నాను. వెళ్లే దారిలో నాకు ఇంకా ఫారెస్ట్ ఎంట్రీ అవ్వలేదు. దారిలోనే నాకు సన్ఫ్లవర్ ప్లాంట్స్, బంతిపూలు కలర్ఫుల్ గా అన్ని కనిపించాయి చెట్లతో వాటితో. సో ఇక్కడ ఆగి కొన్ని డ్రోన్ షాట్ తీద్దామని ఆగాను. సో లెట్స్ గో. మన డ్రోన్ కి ఇప్పుడే పెద్ద ఆటంకం తప్పింది. ఇది DJI Mini 3 Pro కదా. ఇదేమి FPV డ్రోన్ కాదు, బట్ స్టిల్ నేను FPV స్టైల్లో, మనకి డ్రైవింగ్ ఇలాంటి నడపడం, తోలడం ఇవన్నీ చాలా ఇష్టం కదా. సో దీన్ని కూడా FPV స్టైల్లో కింద లో లెవెల్లో ఫ్లై చేస్తున్నాం విపరీతంగా ఈ మధ్య. లాస్ట్ వింటర్ టైంలో ట్రిప్కి వెళ్ళినప్పుడు అంతా పైపైన కొత్తగా నేర్చుకుంటున్నా కదా, పైపైన నడిపాను బాగా హైట్లో ఏది తగలకుండా. ఈ మధ్య బాగా విపరీతంగా అలవాటు అయిపోయి చెట్ల దగ్గర వైర్లు ఉన్నా సరే అక్కడక్కడికి అలా కింద ఫ్లై చేస్తున్నాను, వ్యూ బాగుండాలని చెప్పి. లేదంటే అలా ప్లేన్ గా పైన పోనేస్తే బోరింగ్ గా ఉంటుందని చెప్పి ఇలా అలవాటు చేసుకున్నాను. కానీ అది ఇక్కడే ఉన్నాయి ఫ్లవర్స్, చూసారు ఎంత బాగున్నాయో. సో అక్కడ ఏమైందంటే చుట్టూరు మొత్తం చాలా వైర్లు ఉన్నాయి, పోల్స్ వైర్స్ అన్నీ. నేనే గింబల్ని కిందకి ఫేస్ చేశాను, కొంచెం కింద ఇవన్నీ కనపడాలని చెప్పి. సో అందుకని నాకు ఎదురుగా వస్తున్న వైర్లు కనపడలేదు. ఒకసారిగా వెనకాల ఉన్న బ్లేడ్స్ కి ఫాట్మన్ కొట్టింది. బట్ లక్కీలీ వెనక్కి పుల్ చేయడం వల్ల విత్ స్టాండ్ అయింది వెంటనే. బ్లేడ్స్ మీద వాటి మీద గీతలు అవి కూడా ఉన్నాయి. సో ఏం కాలేదు మన డ్రోన్ కి. యాక్చువల్గా బ్లేడ్స్ కి తాకింది అంతే, తాకగానే వెనక్కి పుల్ అయిపోయింది. గట్టిగా హిట్ చేయడమో పడిపోవడమో జరగలేదు. ఓకే, బట్ వర్త్ అనమాట. సో ఎదురుగా టోల్ గేట్ ఉంది, దాని ఎదురే ఇంకా బందిపూర్ నేషనల్ పార్క్. అది 11 నెలల్లో. గైస్,
వెల్కమ్ టు కేరళ. బందిపూర్ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చాక సీనరీస్ లొకేషన్ అంతా మారిపోయింది ఒకసారిగా సిచ్యువేషన్ అంతా. కాంతంపుర వాటర్ ఫాల్స్ మెప్పడి దగ్గరలో ఉంటుంది. దగ్గరలో ఉన్న పెద్ద ప్లేస్ అయితే మెప్పడి. మెప్పడి నుంచి 8 కిలోమీటర్స్ వస్తుంది. సో మనం ఇవాళ రేపు ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్లన్నీ మెప్పడి దగ్గరలోనే ఉన్నాయి. నన్ను అడిగితే మాన్సూనే కరెక్ట్ టైము కేరళ విజిట్ చేయడానికి. సో స్టార్ట్ అవుదాం ఇంకా. లెట్స్ గో. ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇంకొక కిలోమీటర్ ఉంది. ఇక్కడ సీనరీ చూసారు ఎలా ఉంది అసలు. వచ్చేసాం మనం కాంతపుర వాటర్ ఫాల్కి. చక్కగా ఆర్గనైజ్డ్గా ఉంది అంతా. టికెట్ పర్ పర్సన్ 40 తీసుకున్నారు. సో ఎంట్రీకి పక్కనే ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది. సూపర్ ఉంది. దిగాలనుకుంటే అక్కడ నీళ్ళకి కూడా దిగొచ్చు. తాళ్ళు అవి కూడా కట్టున్నాయి. ఇక్కడంతా గన్ రిస్క్ అను వాటర్ భలే ఉన్నాయి. చాలా క్లీన్గా ఉన్నాయి. చల్లగా ఉన్నాయి నీళ్ళు మట్టికి. ప్లేస్ అయితే అద్దరింది. వాటర్ ఫాల్ ఏమో కానీ ముందుకెళ్ళాలి ఇంకా. వాటర్ ఫాల్కి స్టార్టింగే బాగుంది అసలు. ఓకే, క్లైమేట్ కూడా మనకు సహకరిస్తుంది. ఇంకా బాగుంది, ఫీల్ వస్తుంది. సరే పదండి అసలు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. ఎంట్రీ బోర్డు పెట్టారు అక్కడ. ప్రజెంట్ అటు రాక్స్ మీదకి వాటర్ వెళ్ళే చోటుకి వెళ్ళడానికి ఉంది. ప్లేస్ ఒక వైపుని ఇచ్చింది ఏంటో. చెట్లు, వాటర్ ఫాల్ సౌండ్, పక్షుల కిలకిలు రావాలి. భలే ఉంది అసలు. గాయస్ మనం వచ్చేసాం. కనబడుతుంది కదా అదే వాటర్ ఫాల్. మనం చూసిన వాటితో పోలిస్తే చిన్నగా ఉన్నా సరే ప్లేస్ వాటర్ ఫాల్ ఎంతో బాగుంది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది క్లియర్గా వాటర్ ఫాల్ మొత్తం. కొంచెం కిందకి వెళ్ళడానికి కూడా ఉంది. చుట్టూరు క్లోజ్ చేస్తారు కిందకి ఎవరు దిక్కుండా. చాలా పీస్ఫుల్గా ఉంది. సాధారణంగా జనాల క్రౌడ్ అట్లా ఏం లేకుండా. తాళ్ళు అవి కట్టారు అక్కడ. అంటే వాటర్ ఫోర్స్ అంత లేకపోతే కనుక అప్పుడు ఎలా చేస్తారు. రైనీ సీజన్ అయిపోయిన తర్వాత మైట్ బి. బాగుంది వాటర్ ఫాల్. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది సూచిపర వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్ కేరళలోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అయినటువంటి వయనాడ్లోనే ఉంటుంది. సూచిపర వాటర్ ఫాల్కి ఇంకా 2 కిలోమీటర్స్ ఉందనగా అలా ఆర్చ్ కనబడుతుంది. సో ఆర్చ్ రోడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంకా.
లాంగెస్ట్ జిప్ లైన్కి వెళ్ళాం కదా, లాంగెస్ట్ జిప్ లైన్కి కొంచెం ఎదర రాగానే ఈ ఆర్చ్ కనబడుతుంది. ఓకే, మనం సూచిపుర వాటర్ ఫాల్ పార్కింగ్కి వచ్చేసాం. 40 రూపీస్ తీసుకున్నారు పార్కింగ్ టికెట్. మనం మొన్న కాంతంపర వాటర్ ఫాల్కి వెళ్ళాం కదా, దానికన్నా కొంచెం పెద్దగా ఉండడానికి అవకాశం ఉంది. చూద్దాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది సూచిపుర వాటర్ ఫాల్. 1 కిలోమీటర్ వాక్ చేయాలి. టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది. టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసాను. కెమెరాకి కూడా ఛార్జ్ చేశారు 53 రూపీస్. మనిషికి అయితే మామూలు ఎంట్రీ టికెట్ 65 రూపీస్. వాటర్ ఫాల్ ఎంట్రీ ఎంతమంది అవ్వాలనేది విజిటింగ్కి దీనికి కూడా లిమిట్ ఉందట. రోజుకు 1200. ఇప్పుడు 986 అయ్యారు మనతో. సో ఇంకో 200 చేంజ్ ఎలా ఉంటుంది. రోడ్డు అంతా చాలా దారి వెళ్ళడానికి నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టారు. టైం 3:30 అవుతుంది. బట్ స్టిల్ ఫారెస్ట్ సౌండ్ చూసారా. మనకి ఎక్కడ ఇంత టికెట్స్ తీసుకోలేదు, మైట్ బి ఇంత ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటాకుంది, మళ్ళీ ఇటు వెళ్ళాలి. చల్ చల్ చల్. ఓకే, బ్రేక్. వెళ్ళిపోవడం ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నారు. ఎట్నో చెడు తిరుగుతుంది కదా. ఎన్నో చేసాం మనం ట్రెక్కింగ్స్ ఇదంతా. ఓకే, ఒక పక్క ఎండ, ఇంకో పక్కన మేఘాల ఉరుములు. ఇంత నీట్గా దారి వేసి మనం ఎక్కడో చూసున్నాం. ఓకే, వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది. ఇలా ఎంత ఆర్గనైజ్డ్గా ఇలా దారి కూడా ఎన్ని వేస్తుంటే ఫ్యామిలీస్తో వచ్చేవచ్చు. పిల్లల్ని తీసుకున్నా సరే, పెద్దవాళ్ళు అయినా సరే. సగం దూరం వచ్చామనుకుంటా. వాటర్ ఫాల్ సౌండ్ అయితే బాగా వినిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది. చలో పదండి వెళ్దాం. చెక్స్ స్టార్ట్ అయ్యాయి చిన్నగా. ప్లీజ్ డోంట్ త్రో వేస్ట్. లోపలికి చెకింగ్ గట్టిగానే ఉంది. ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకురానివారు లోపలికి. అంటే చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు కదా. మళ్ళీ వాటిని ఫుడ్ ఐటమ్స్ ఎలా చేస్తే ఎక్కడో చోట పడేస్తూ ఉంటారు, ప్లాస్టిక్ ప్యాకెట్స్ అవన్నీ. సో వాటిని మళ్ళీ తీయాల్సి వస్తుంది. ఓకే, నాకు వాటర్ ఫాల్ కనిపిస్తుంది. చాలా ఫోర్స్గానే ఉంది. కనిపిస్తుందా? చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా దగ్గరికి వెళ్దాం, కిందకి వెళ్ళడానికి ఉంది. నేను దిగడానికి కూడా ఉంది. జనం పెద్ద ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం దిగి దగ్గర దాకా వెళ్దాం. నేచురల్ పూల్లా ఫామ్ అయింది ఇటు పక్క. పడుతున్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా, ఇటు పక్క పూల్లా ఫామ్ అయింది. మళ్ళీ మజా వస్తుంది. చాలా వాటర్ ఫాల్స్కి వెళ్ళింది కానీ ఎప్పుడైనా దిగలేదు సాధారణంగా. వాళ్ళు దిగడానికి ఫీల్ అవుతుంది. రెయిన్బో కూడా ఫామ్ అవుతుంది, కనిపిస్తుందో లేదో కానీ రెయిన్బో ఫామ్ అవుతుంది కదా. రెయిన్బో వాటర్ ఫాల్ రెండు ఒకే చోట ఉన్నాయి, చూసారా? జారట్లేదు, బాగట్లేదు, గట్టిగానే ఉంది. రెయిన్బో ఫామ్ చూసారా? భలే ఉంది అసలు. అక్కడ సూర్యుడు పట్ట, ఇక్కడ వాటర్ పట్టే వల్ల రోడ్స్ కూడా పట్టాయి కదా. ఇది చాలా టైం అయింది.
స్టార్ట్ అవుతున్నాను, బయలుదేరుతున్నాను. చాలా బాగా అనిపించింది. ఎలా దిగడానికి కూడా ఉంది కదా. ఇప్పుడు ఉంటుంది అసలు మధ్య. పైకి ఎక్కుతుంటే ఎక్కుతున్నప్పుడే కొంచెం నొప్పులుగా ఉన్నాయి. పైకి ఎప్పుడు అసలు మధ్య ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. Give it a thumbs up if you liked it. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. So with that being said, I'll see you in the next adventure. Till then, take care. Bye bye. Jai Hind.